రీతిగా ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవాదేవుడు ఈ పరిశుద్ధ ఆదివారం దినాన్ని మనందరికీ ఇచ్చిన అవకాశం బట్టి హృదయపూర్వకంగా రెండు చేతుల పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న ఆయన నామాన్ని స్తుతించడానికి మరొకసారి ఎన్నో ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ, దేశంలో చూస్తే భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ తన కృప చొప్పున మనల్ని భద్రపరిచి ఆయన నామాన్ని స్తుతించే ధన్యత ఇచ్చినందుకే సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఇది నా క్లుప్తంగా దేవుని యొక్క మాటలు పంచుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు మీ అందరినీ ఒకటి అడగాలనుకుంటున్నాను. మనం ఏదైనా ఒక పని సక్రమంగా చేసినప్పుడు దాన్ని ప్రతిఫలం పొందుకుంటాం, అవును కాదండి? ఉదాహరణకి మీరు అందరూ ఉదయకాలపు వేళ పనికి ఆహార పథకానికి వెళ్తున్నారు. పనికి ఆహార పథకానికి వెళ్ళడం వల్ల, మిమ్మల్ని ఫోటోలు తీసుకోవడం వల్ల, మీకు అటెండెన్స్ చేయడం వల్ల మీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయండి? పడట్లేదా? ఊరికనే చేస్తున్నారా? పడుతున్నాయి కదండి. ఎప్పటికైనా పడతాయి కదా, దానికి ప్రతిఫలం పొందుకుంటారు కదా. అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో మన యొక్క ప్రవర్తన బట్టి, లేదా మన యొక్క తీరును బట్టి, మన యొక్క నడవడికను బట్టి మనం పొందుకోవాల్సినవి పొందుకోలేకపోతున్నాం. ఇది సందర్భం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భయానకమైన పరిస్థితులు. ఎప్పుడు దేవుని రాకడ సంభవిస్తుందో ఎవరికి తెలియదు. యుద్ధాలు ప్రారంభించబడినవి, అక్రమాలు పెరిగిపోతున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసంలో ఐక్యత లేదు, దేవుని ప్రేమ అంతకన్నా లేదు, భక్తి లేదు, భయం లేదు. ఇటువంటి తరుణాల్లో మనం అందరం రావాల్సిన చోటుకి అనగా దేవుని మందిరానికి వస్తున్నాం. మన యొక్క జీవితాలు దేవుని మందిరంలో కట్టుకుంటున్నాం, కానీ దానికి కావలసిన ప్రతిఫలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. అక్కడ పొందుకోవాల్సింది మనం పొందుకోలేకపోతున్నాం. ఈ దినాన ఇటు రీతిగా మనం అందరం దేవుని సన్నిధిలో కూర్చున్నాం, ఇటు రీతిగా ఆయన నామాన్ని ఆరాధన చేస్తున్నాం. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం కొద్ది నిమిషాలు. శ్రద్ధగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన నామాన్ని స్తుతించగలుగుతున్నాం, కానీ దానికి కావలసిన ప్రతిఫలం లేదా దానికి తగ్గ ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మన యొక్క ప్రవర్తన. దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేక, దానికి తగినట్లుగా మనం మందిరంగా వస్తున్నాం కానీ దానికి ఉపయోగం ఉండట్లేదు. ఏదో నామకార్థంగా బైబిల్ చదువుతున్నాం కానీ దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకోలేకపోతున్నాం. మైక్ పట్టుకుని పాటలు పాడుతున్నాం కానీ దానికి కావలసిన ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. మనం ఎంతో హృదయపూర్వకంగా దేవునికి కానుకలు చెల్లిస్తున్నాం కానీ దాని యొక్క ప్రతిఫలం మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేక, మన యొక్క ప్రవర్తన దేవుని ఎదుట మంచిగా కనపడక మనం పొందుకోవాల్సిన ప్రతిఫలాన్ని లేదా మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. ఈ దినాన మన యొక్క ప్రవర్తన మనం సరి చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు కావలసిన ఆశీర్వాదాలు, ఈ రావాల్సిన ప్రదేశానికి వచ్చినప్పుడు దాని నుండి పొందుకోవాల్సిన ఘనత ఎంతైనా అవసరం ఉంది, దాని నుండి పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఎంతైనా అవసరం. కాబట్టి మన యొక్క ప్రవర్తన సరి చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అయితే మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మహాజ్ఞాని అయిన ప్రసంగి రాసిన గ్రంథము లేదా పుస్తకము 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నీవు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, మనము దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు మన యొక్క ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన అంటే కేవలం మనం వేసుకునే బట్టలు కాదండి. ఈ వాక్యం చదివినప్పుడు ఒక వ్యక్తి ఇలాగ అడిగాడు, నేను దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చూసుకోమంటే, అదే ఇంటి దగ్గర నుంచి చర్చికి వెళ్తున్నప్పుడు తల కింద కట్టుకుండా తలకు పైకి లేపకుండా జాగ్రత్తగా రావడమే కదా అని అడిగారు. ఈ వాక్యం ఒక చోట చెప్తుంటే మన ప్రవర్తన చూసుకోవడం అంటే భక్తులకి ఈ విధంగా అర్థమవుతుంది. ఇంటి దగ్గర నుంచి పోవునప్పుడు అన్న మాట పట్టుకుని దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనమంట తల కింద పెట్టుకుని జాగ్రత్తగా రావాలంట. అది కాదండి దీనికి అర్థం. మన ప్రవర్తన అంటే మన నడవడిక ఏ విధంగా ఉంటుంది దేవుని మందిరంలో అన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. అబ్రహాముకి ఉపపత్ని ఎవరు? హాగరు. హాగరు కూడా వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళింది.
వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళింది కానీ పొందుకోవాల్సింది పొందుకోలేకపోయింది తన యొక్క ప్రవర్తన బట్టి. హాగర్ ఎక్కడికి వెళ్ళిందంటే బెయేర్షెబాకి వెళ్ళింది. బెయేర్షెబాకి ఎందుకు వెళ్ళింది? శారం పంపించేస్తే వెళ్ళిపోయింది. బెయేర్షెబా అనే మాటకు అర్థం ఏంటండి? బెయేర్షెబా అనే మాటకు అర్థం ఎవరికైనా తెలుసా? బెయేర్షెబా అనే మాటకు ఏంటంటే అర్థం ఏంటంటే సాక్షార్థమైన బావి, లేదా బెయేర్షెబా అనే ప్రదేశము అనేక నీటి ఓటలకు సాదృశ్యంగా, లేదా అనేక నీటి బావులు కలిగిన ప్రదేశముగా అది బెయేర్షెబా పిలువబడుతుంది. ఆ యొక్క ప్రదేశంలో అనేకమైన నీటి బావులు లేదా అనేక నీటికి సాదృశ్యంగా నీళ్లు ఎక్కువ దొరికే ప్రదేశముగా బెయేర్షెబా పిలువబడుతుంది. అటువంటి ప్రదేశంలో, నీళ్లు ఎక్కువగా దొరికే ప్రదేశంలో హాగర్కి ఏం దొరకలేదంట? అక్కడ నీళ్ళు దొరకలేదంట. వింత. నీళ్లు ఎక్కువగా సాక్షార్థమైన నీరు కొరకు ఒక ప్రమాణము ఇద్దరి మధ్య జరిగిన ప్రదేశం అది. దేవుడు విస్తారమైన జల ప్రవాహము అక్కడ ఉంచాడు. అటువంటి ప్రదేశంలో హాగర్కి ఏం దొరకలేదంట? నీరు దొరకలేదంట. ఎందుకు దొరకలేదండి? తన యొక్క ప్రవర్తన. హాగర్ అక్కడికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? అటు ఇటు తిరిగిందంట. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, అటు ఇటు తిరిగిందంట హాగర్. మనం కూడా ఏం చేస్తాం? దేవుని మందిరంకి వచ్చి అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఉంటాం. అది సరైన ప్రవర్తన కాదు. సరైన ప్రవర్తన ప్రవర్తించక కావలసింది పొందుకోలేదు. ఈ దినాన మనం కూడా దేవుని మందిరంకి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన సరైన విధంగా దేవుని దృష్టికి కనపడక, దేవుడు దాన్ని సరిగ్గా ఎంచక పొందుకోవాల్సిన దాన్ని పొందుకోలేకపోతున్నాం. పొందుకోవాల్సిన దాన్ని మనము కోల్పోతున్నాం. ఉదయకాలపు వేళ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మన యొక్క ప్రవర్తన సరి చేసుకుని మనం పొందుకోవాల్సింది పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బెయేర్షెబాకు వెళ్ళిన హాగరు తన పొందుకోవాల్సింది పొందుకోలేదు. ఎందుకంటే తన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేదు. అక్కడికి వెళ్ళి చేయవలసింది తను చేయక అటు ఇటు తిరగడం వలన పొందుకోవాల్సింది పొందుకోలేకపోయింది. మనం కూడా దేవుని మందిరంకి వచ్చి అశ్రద్ధగా మనం దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టక అటు ఇటు చూస్తూ ఉంటాం, అటు ఇటు దిక్కులను ఎత్తుకుంటాం, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మీద శ్రద్ధ పెట్టము, పాటల మీద శ్రద్ధ పెట్టము. సన్నిధికి వచ్చామంటే ఏదో ఆదివారం ఒక ఫార్మాలిటీగా దేవుని సన్నిధానానికి వస్తాం, కానీ ఏమాత్రం భక్తితో రాము, ఏమాత్రం భయంతో దేవుని సన్నిధికి రాము. ఈ ఉదయకాలపు వేళ బెయేర్షెబా నుండి తన యొక్క ప్రవర్తన బట్టి తను పొందుకోవాల్సింది పొందుకోలేకపోయింది. కానీ ఇక్కడ చేర్చబడిన మనమందరం రావాల్సిన ప్రదేశానికి వచ్చాము, కానీ మనం ప్రశ్నించుకోవాల్సిన వారం ఉన్నాం. రావాల్సిన ప్రదేశానికి వచ్చిన మనం పొందుకోవాల్సినవి పొందుకుంటున్నామనే ఆలోచన చేస్తే చాలాసార్లు మన యొక్క ప్రవర్తన బట్టి మనం పొందుకోవాల్సినవి కోల్పోతున్నాం. అదేవిధంగా హాగర్ ఏం చేసిందంటే, రెండవదిగా చూస్తే తన యొక్క ప్రవర్తనను బట్టి పొందుకోవాల్సింది పొందుకోలేకపోయింది. అలాగే దేవుడు తనను పంపించిన ప్రదేశంలో ఏం చేసిందంటే, తనకి అనుగ్రహించబడిన కుమారుడిని ఎక్కడ పడవేసిందంట? పొదల్లో పడవేసింది. మనం కూడా అంతే కదండి. మనం మందిరంకి వస్తాం, మనతో పాటు ఇంటి దగ్గర నుంచి మన పిల్లలు కూడా మందిరానికి వస్తారు. కానీ వాళ్ళు వచ్చి ఏం పడతారు తెలుసా? ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అన్నట్టు వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. మన పిల్లలు కూడా. పాట మీరు అర్థం చేసుకుంటారని పాడుతున్నాను నేను. మన పిల్లలు మనతో పాటు దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుని మందిరంలో వారిని కూర్చోబెట్టాలి. దేవుని యొక్క వాక్యం వినేలా వారిని చేయాలి. అంతగా మరీ చిన్నపిల్లలు అయితే వారిని ఇబ్బంది పెడితే వారు ఏం చేయాలి? తల్లులు గుమ్మం దగ్గర కూర్చుని వారిని ఆడుస్తూ, వారు అల్లరి చేస్తే వారిని కంట్రోల్ చేసే సామర్థ్యత తల్లులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు పిల్లలను కూడా, నేను నా కుటుంబాన్ని యెహోవాను సేవించుకుని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా కుటుంబం అంతా ఈ యొక్క దినాన దేవుని మందిరంలో చేర్చబడినప్పుడు మన యొక్క ప్రవర్తన బట్టి మనము అనేక రీతిలుగా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన వారుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క ప్రవర్తన మార్చబడాలి. అంటే మన యొక్క ప్రవర్తన మార్చబడింది అనడానికి ఏ విధంగా దానికి రుజువు అంటే, మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వేషధారణగా ఉండకూడదు. పైకి ఒకలాగా భక్తి, లోపల ఒకలాగా భక్తి చేయకూడదు. ఉదాహరణకి నేను ఇప్పుడు జిమ్లో జాయిన్ అయ్యానని చెప్తున్నాను. నేను మీకు జిమ్లో జాయిన్ అయ్యానని చెప్తే మీరు నమ్ముతున్నారు. నేను డబ్బులు పే చేస్తున్నాను, మెంబర్షిప్ తీసుకున్నాను అని చెప్తున్నాను. మళ్ళీ నెల తర్వాత కూడా మీకు అదే మాట చెప్తున్నాను. 2 నెలల తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను. మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే నా శరీరంలో మార్పు లేదు. కాబట్టి నా శరీరంలో మార్పు లేదు.
వాళ్ళు ఇక్కడ తినకూడదు, వ్యాయామాలు చేయమంటారు, అవి చేయకుండా వాళ్ళు తినొద్దన్నవి తినేస్తే శరీరంలో మార్పు రాదు. మనం కూడా మన యొక్క ప్రవర్తనలో మార్పు కనబడే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి దేవుని సన్నిధిలో. ఇది నాన్న మనము పొందుకోవాల్సినవి ఎందుకు కోల్పోతున్నామో అనే 4 విషయాలు దేవుని సన్నిధిలో మన యొక్క సత్ప్రవర్తన లేక, దేవుని సన్నిధిలో మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేక మనం కోల్పోవలసినవి ఎన్నో, పొందుకోవాల్సినవి ఎన్నో కోల్పోతున్నాం. ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటల చేత బలపరచబడుతూ కొన్ని యొక్క మాటలు మీకు అందించాలనుకుంటున్నాను. అయితే మొదటిగా దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు చదువుతాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందుము, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే వినయ భయభక్తులతో కూడిన ప్రవర్తనగా ఉండాలి. దేవుని యొక్క మాటలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. తెలుగు బైబిల్లో వినయ భయభక్తులు అని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో రెవరెన్స్ అనే మాట రాయబడి ఉంది. రెవరెన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే గౌరవము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుణ్ణి గౌరవించే విధంగా మనం ప్రవర్తించాలి. మన యొక్క ప్రవర్తన దేవుణ్ణి మర్యాదపూర్వకంగా, ఆయన్ని మర్యాదించే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఉదాహరణకి అన్యులైన వారు ఉంటారు. అన్యులైన వారు ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే వారి దేవుడికి వారు పూజ చేస్తున్నప్పుడు చాలా నిష్టగా చేస్తారు. కనీసం వారు చెప్పులు వేసుకోరు. ముస్లిం సోదరులు ఉన్నారంటే వాళ్ళు ఖురాన్ చదివినప్పుడు చాలా నిష్టతో చదువుతారు. ఎలాగంటే ఖురాన్కి ఒక పీట వేయబడి ఉంటుంది. ఒక పీట ఇంత ఎత్తులో ఒక పీట ఉంటుంది. ఆ పీట మీద ఖురాన్ పెట్టబడి ఉంటుంది. వారు చక్కగా మోకాళ్ళు వేసి లేక బాసిపట్టం వేసుకుని చక్కగా చాలా శ్రద్ధగా చదువుతారు. కానీ మనం బైబిల్ చదివినప్పుడు ఎలా చదువుతాం? మనం నచ్చిన ప్లేస్లో కూర్చుంటాం, మనకు నచ్చినట్టుగా మనం కూర్చుంటాం. కనీసం కొంతమంది అయితే ఇంకా బైబిల్ గ్రంథాలు కూడా తెరవబడి ఉండరు, ఇంకా కొనుక్కుని ఉంటారు కానీ ఇంకా తెరిచి ఉండరు. అంత మర్యాద మన దేవుడు అంటే మనకి, అంత గౌరవం మన దేవుడు అంటే మనకి. కానీ దేవుని యందు మనము ఆయన కృప పొందుకున్న మనము ఆయన పట్ల వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ, దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని సన్నిధిలో మనం ప్రవర్తించాలి. మన యొక్క ప్రవర్తన సరైన విధముగా లేక, దేవుని గౌరవపరచక, దేవుని మర్యాద చేయక, దేవుని అమర్యాద చేస్తూ, దేవుని అగౌరవపరుస్తూ దేవుని సన్నిధిలో మనం పొందుకోలేకపోతున్నాం. మన యొక్క ప్రవర్తన సరైన విధముగా సరి చేసుకోకుండా, సత్ప్రవర్తన లేక, మంచి క్రియలు చేయక, మంచి ప్రవర్తన, మంచి నడవడిక దేవుని సన్నిధిలో లేక మనం పొందుకోలేకపోతున్నాం. ఇది నాన్న దేవుని యొక్క మాటలు మనకు సెలవు. మనం పొందుకోవాల్సినవి పొందుకోవాల్సినవి ఏంటంటే ఆశీర్వాదాలే. మనం పొందుకోవాల్సిన దేవుని కృప మాత్రమే, పొందుకోవాల్సిన ఆయన ప్రేమ, ఆయన దయ మాత్రమే. అవి పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. సత్ప్రవర్తన అంటే మొదటిగా దేవుని యందు గౌరవముగా మనం నడుచుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గౌరవముగా దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, అక్కడ మీ మాటలు మీవే. దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉంటారు, ఆ పిల్ల ఏ డ్రెస్ వేసుకొచ్చిందని చూస్తారు, ఆ అబ్బాయి ఎలా కొడుతున్నాడని చూస్తారు. అంతే తప్ప దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమాత్రం ఆయన గౌరవపరచాలి, ఏమాత్రం ఆయన్ని మర్యాదించి ఆయన ఆరాధన చేయాలనే ఆలోచన లేక, ఏమాత్రం ఆయన స్తుతించాలి అనే మనకి సోయ లేక మనం ఏం చేస్తున్నామంటే అమర్యాదగా ప్రవర్తిస్తున్నాం. ఆయన ఎవరని మర్యాదపరచాలంటే చూడండి 89వ కీర్తన 7వ చరణంలో, ఆయన మిక్కిలి భీకరుడు, ఆయన చుట్టూ ఉన్న వారి కంటే ఆయన భయంకరుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ద సెయింట్స్, ఆయన పరిశుద్ధుల సభలో ఆయన బహుబలము కలిగిన వాడు భీకరుడు అనగా ఆయన మిక్కిలి, ఆయనకి భయంకరుడు అంటే ఆయనకి మనము భయపడవలసిన వారు కనుక. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఎందుకు మనం ఆయనకి భయపడాలి? ఎందుకు ఆయన్ని మనము గౌరవపరచాలంటే ఆయన మనల్ని సృష్టించేవాడు, ఆయన మనల్ని పోషిస్తున్నవాడు, ఆయన మన సైన్యములకు అధిపతి అయి మనల్ని నడిపిస్తున్న దేవుడు కనుక మనము దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి ఆయన గౌరవపరుస్తూ, ఆయన యందు వినయ విధేయతలతో భయభక్తులతో ఆయన సన్నిధిలో మనము ప్రవర్తించాలి. నా పాటికి నేను చెప్తున్నాను కానీ మనలో మార్పు ఉండదు. నా పాటికి ఇక్కడ నించున్న సేవకుడు మాట్లాడతాడు కానీ ఏమాత్రం వాక్యం అంటే శ్రద్ధ ఉండదు.
సత్ప్రవర్తన అంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యాన్ని మనం దేవుని సన్నిధికి వారంకి ఒకసారి వస్తాం. దేవుని సన్నిధిలో వారంకి ఒకసారి ఆదివారం వస్తాం. వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలను మనము జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గౌరవముతో దేవుని ఆరాధన చేయాలి. ఈ వారమంతా దేవుడు నిన్ను పోషించాడు కదా, ఈ వారమంతా తన కృపను నీకు అనుగ్రహించాడు కదా. నువ్వు వెళ్తున్న మార్గాల్లో కానివ్వండి, నువ్వు చేస్తున్న ప్రయాణాల్లో కానివ్వండి, నువ్వు వెళ్తున్న పనిలో కానివ్వండి, నువ్వు ఎక్కడ నిలిచున్నా ఆయన కృప నీ మీద ఆవరింపు చేస్తున్నాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంచుతున్నప్పుడు, ఏమాత్రం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మందిరములో గౌరవం లేక, మర్యాద లేక, దేవుడంటే భయము లేక, భక్తి లేక మన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేదేమో. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని రాకడ సమీపిస్తున్న ఈ దినాల్లో దేవుని యొక్క సంఘానికి, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి డిసిప్లైన్ లేదంట. దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో వారికి ఇంకా తెలియట్లేదంట, ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదంట దేవుని సంఘానికి. ఒకవేళ నిజంగా ఈ విధంగా మనం ఆ స్థితిలో ఉంటే ఈ మాటల కొలది మన యొక్క జీవితాలను మనం మార్చుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకుడు నిలబడి ఇక్కడ కష్టపడి నీ కొరకు మాటలు, దేవుడు అనుగ్రహించిన మాటలు నీకు అందిస్తున్నప్పుడు ఏమాత్రం అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని సేవకుని బట్టి కాదు అది. ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు ఏమాత్రము నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోకూడదు. అక్కడ పాటలు పాడుతున్న మనిషిని బట్టి కాదు, సైన్యములకు అధిపతియగు దేవుని బట్టి మాత్రమే, ఆయన మాత్రమే నువ్వు గౌరవపరచాలి, ఆయన మాత్రమే మహిమపరచాలి. మీరు ఏమి చేసినను అది కేవలము ఎవరి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన నిన్ను సమస్తమును పరిశోధిస్తున్నాడు. నువ్వు కూర్చున్నప్పుడు ఆయన పరిశోధిస్తాడు, నువ్వు నిల్చున్నప్పుడు ఆయన పరిశోధిస్తాడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన పరిశోధిస్తాడు. నువ్వేం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఆ భయం లేకుండా దేవుని సన్నిధిలో సరైన విధముగా ఆయన్ని గౌరవపరచక నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుణ్ణి అగౌరవపరుస్తున్నావు. జాగ్రత్త. దేవుని యందు భయం లేక, దేవుని యందు భక్తి లేక దేవుణ్ణి అమర్యాద పరుస్తున్నాము దేవుని సన్నిధిలో. నీ యొక్క అమర్యాద, నీ యొక్క అగౌరవపరిచే విధానము నీ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుంది. నీకు కావలసిన ఘనతను కోల్పోయే విధంగా చేస్తుంది. ఈ రోజు నువ్వు ఇంకా ఆ స్థితిలో ఉన్నావంటే నీ ప్రవర్తన మార్చబడాలి. ఇంకా అట్టడుగు లోతులో నువ్వు దిగజారిపోతున్నావంటే నీ స్థితి మార్చబడాలి. నీ యొక్క నీ దేవునికి నీవు ఇచ్చే ఆ యొక్క గౌరవాన్ని మరింత రెట్టింపుగా నువ్వు గౌరవపరచాలి దేవుణ్ణి. దేవుని సన్నిధికి వస్తావు కానీ గౌరవం లేకుండా నడుచుకుంటావు. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనంలో, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 లాస్ట్ అధ్యాయంలో 2వ వచనం చదవండి. వానినే నేను దృష్టించున్నాను. నిజంగా దేవుని సన్నిధికి ఎవరైతే వచ్చి తన యొక్క హృదయాన్ని దీనుడిగా మార్చుకుని దేవుని యొక్క మాటలను వినిచి వణుకుచుంటాడో వారిపైన యెహోవా దృష్టి ఉంటుందంట. దేవుని కృప వారిపైన ఉంటుందంట. ఎవరైతే దీనుడిగా నా మాట వింటాడో, ఎవరైతే నా యొక్క వాక్యాన్ని నా సన్నిధికి వచ్చినప్పుడు గౌరవంతో, మనకి గౌరవం ఉన్నప్పుడు మనము ఆటోమేటిక్గా విల్ సరెండర్ టు హిమ్ అంట. మనము దేవునికి ఆటోమేటిక్గా మనము మన యొక్క జీవితాన్ని సమర్పించుకుని ఆయన ఎదుట మనము దీనులుగా మార్చబడతామంట. మనము దేవుని సన్నిధిలో దీనులుగా మార్చబడినప్పుడు, దేవుని సన్నిధిలో మనము దీనులుగా మార్చబడినప్పుడు ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటుందంట. మనము దీనులుగా దేవుని సన్నిధిలో ఎప్పుడు మార్చబడతామంటే, దేవుని సన్నిధిలో ఆయన మనము గౌరవించినప్పుడు, ఆయనకి మనం మర్యాద చేసినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ప్రవర్తన ఆయనకి సరెండర్ అయిపోయే విధంగా. ఒక దీనుడు ఎలా ఉంటాడంటే కంప్లీట్గా ఒక యజమానుడికి లొంగిపోయిన వాడుగా ఉంటాడు. ఒక దీనుడు ఎలా ఉంటాడంటే కంప్లీట్గా ఒక వ్యక్తికి సరెండర్ అయిపోయిన వాడుగా ఉంటాడు. మన యొక్క గౌరవం, మన యొక్క మర్యాద దేవుని దృష్టిలో బహుగా ఉండాలి. మన యొక్క మర్యాద, మన యొక్క దృష్టి దేవుని ఎదుట మనల్ని దీనుడుగా ఉంచుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 147వ కీర్తన 11వ చరణం చదువుదాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టి వారి యందు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆనందించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క భయమును బట్టి, మన యొక్క భక్తిని బట్టి, మనము గౌరవపరిచే విధానాన్ని బట్టి దేవుడు ఆనందపడుతున్నాడంట. మనము దేవుణ్ణి ఆనంద పెట్టేవారంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన బట్టి దేవుడు సంతోషపడుతూ ఉండాలి. ఒక వ్యక్తి యుఎస్ దేశంలో బహు తెలివి కలిగిన వాడు, సైంటిస్ట్. ఆ వ్యక్తి
ప్రెసిడెంట్ పిలిచాడంట ఆ వ్యక్తిని. ప్రెసిడెంట్ పిలిచాడంట, దేశ ప్రెసిడెంట్ పిలిచి ఆయనకి ఒక డిన్నర్ ఏర్పాటు చేశాడంట. ఒక రాత్రికి ఆయన భోజనానికి రమ్మన్నప్పుడు దేశ అధ్యక్షుడు పిలిచి రమ్మన్నాడంట. ఈయన ఏం చేయాలి? దేశ అధ్యక్షుడు రమ్మన్నప్పుడు చాలా నీట్గా మర్యాదగా రెడీ అయ్యి చాలా వినయంతో, దేశ అధ్యక్షుడు అంటే మాటలు కాదు, దేశ అధ్యక్షుడు అంటే మాటలు కాదు, ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ద కంట్రీ, ఆయన ప్రథమ వ్యక్తి, ప్రథమ పౌరుడు. కాబట్టి ఏం చేయాలంటే చాలా మర్యాదతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. సైంటిస్ట్ కదా ఈయన, సైంటిస్ట్ కదా ఈయన. ఏం చేశాడంటే ఎన్నో పొందుకున్నాడు, ఎన్నో విజయాలు సాధించాడు తన జీవిత చరిత్రలో. ఎన్నో రకాల ఆయన విన్యాసాలు లేదా ఎన్నో రకమైన సైన్స్కి సంబంధించిన పరిశోధనలు చేసి విజయాన్ని పొందాడు. కరెక్టే. ఒక దేశ అధ్యక్షుడు పిలిచినప్పుడు చాలా మర్యాదతో వెళ్ళాలి. ఆయన ఏం చేశాడంటే నీట్గా సూట్ వేసుకుని వెళ్ళాల్సిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక షార్ట్ వేసుకుని, ఒక టీషర్ట్ వేసుకుని, షూస్ వేసుకుని ఏదో ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళినట్టు వెళ్ళాడు. నిజంగా జరిగింది, యథార్థంగా జరిగింది ఈ సంఘటన. అలా వెళ్ళినప్పుడు ఏం చేశారంటే దేశ అధ్యక్షుడు అంటే ఆయన చుట్టూ ఎంతోమంది సెక్యూరిటీ ఉంటారు. ఈ వ్యక్తిని ఈ విధంగా చూసి వారు ఏం చేశారంటే ఫస్ట్ ఆయన లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆయన్ని బయటికి తన్నారు, బయటికి గెంటేశారు. ఎందుకు? ఆయన ఒక హోదా కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేశ ప్రథమ పౌరుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు తనకున్న డిగ్నిటీని తను చూపించాలి. తనకున్న పేరుని బట్టి, తనకున్న ఆ యొక్క బిరుదుని బట్టి, తను చేస్తున్న వృత్తిని బట్టి చాలా మర్యాదగా ఆ యొక్క స్థానానికి వెళ్ళాలి. అటువంటి ప్రవర్తన లేకుండా తనకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుని ఏమాత్రం నీట్నెస్ లేకుండా వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే తను గుర్తించబడలేదు. తను గుర్తించబడక తను పొందుకోవాల్సిన మర్యాదను కోల్పోయాడు. ఇది నాన్న దేవుని సన్నిధిలో కూర్చున్న మనము, సైన్యములకు అధిపతి యెహోవా దగ్గరకు వచ్చినప్పుడు మనము ఆయన సరైన విధంగా గౌరవించక, ఆయన మర్యాద చేయక, మన యొక్క ప్రవర్తన బట్టి మనం చేసే చేష్టలను బట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కూడా ఆ వ్యక్తి ఏ విధంగా తన యొక్క మర్యాదను కోల్పోయాడో మనం కూడా పొందుకోవాల్సినవి కోల్పోతున్నాం. కేవలం ఇది మన ప్రవర్తన వల్ల మాత్రమే. అతను చేసిన ప్రవర్తన బట్టి ఆ యొక్క సెక్యూరిటీ వారిని తన్నివేసింది. దేవుని సన్నిధి కోసం అంతకంటే దేశ ప్రథమ దేవుడు కంటే బహుబలము కలిగిన వాడు, బహుధైర్యము కలిగిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పోషిస్తున్న వాడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో గౌరవంగా మనం నడుచుకోవాలి. గౌరవంగా నడుచుకోకపోతే, సత్ప్రవర్తన కలిగి లేకపోతే, సత్ప్రవర్తనలో మొదటి విషయం గౌరవంగా దేవుని సన్నిధిలో మనం నడుచుకోవాలి. గౌరవంగా దేవుని సన్నిధిలో లేకపోతే మనం పొందుకోవాల్సిన కోల్పోతాం. రెండవదిగా చూస్తే మనము మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన అంటే ఏ విధంగా ఉండాలని ఆలోచన చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే ఏంటంట, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది, అది ఎప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సత్ప్రవర్తనతో నడుచుకోవడం అంటే మొదటిగా దేవుని గౌరవించడం. ఆయన గౌరవిస్తూ ఆయనను ఆరాధన చేసినప్పుడు మనం పొందుకుంటాం. రెండవదిగా చూస్తే దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలంటే, సత్ప్రవర్తన కలిగి మనము దేవుని ఎదుట, దేవుని దృష్టికి మంచివారంగా మనం కనబడాలంటే రెండవది యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. దేవుని సన్నిధికి వచ్చిన నీ హృదయం యథార్థముగా ఉండాలి. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సత్యము కలిగి మన యొక్క హృదయం యథార్థమైన ప్రవర్తన కలిగి సత్యమైన మార్గములో మనం నడుచుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధన చేయాలి. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన యథార్థమైన ప్రవర్తనగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తుంది. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది. మనము ఎందుకు యథార్థంగా ఆరాధన చేయాలని ఆలోచన చేస్తే అదే వచ్చిన చివరిలో ఏం చదవండి, అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడంటే మనం యథార్థమైన ప్రవర్తనతో దేవుని సన్నిధిలో నడుచుకోవాలని. ఫుట్నోట్ చూడండి, ఫుట్నోట్లో ఏమని రాయబడింది, వెతుకుచున్నాడు యథార్థమైన వారి కొరకు. ఒక్కడైనా యథార్థంగా ఉండడాన్ని దేవుడు వెతుకుతున్నాడంట.
దేవుని సన్నిధికి వచ్చేవారు ఈ మధ్య కాలంలో యథార్థత లేక వేషధారణ జీవితం. దేవుని సన్నిధికి వస్తారు, పాటలు పాడతారు, అదే నోటితో బూతులు మాట్లాడతారు. దేవుని సన్నిధికి వస్తారు, వాక్యం చదువుతారు, అదే నోటితో మాట్లాడుకున్న మాటలు. దేవుని వాక్యం చదువుతారు, దేవుని వాక్యంలో ఏది చేయొద్దని ఉన్నదో అదే క్రియలు చేస్తారు. అదే వేషధారణ అంటే దేవుని యొక్క వాక్యంలో అబద్ధాలు ఆడకూడదని ఉంటుంది. మన యొక్క అవసరం కొరకు మనం అబద్ధాలు ఆడుతాం. దేవుని యొక్క వాక్యంలో వ్యభిచారం చేయకూడదని ఉంటుంది, వ్యభిచారం చేస్తాం. దేవుని యొక్క వాక్యంలో దొంగలింపకూడదని ఉంటుంది, దొంగతనం చేస్తాం. పైకి చాలా భక్తులుగా కనపడతాం. ఒకవేళ ఈ మాటలు నిన్ను నొప్పిస్తున్నాయి, ఒకవేళ నిన్ను నొప్పిస్తే ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాల్సిన వాడుగా ఉన్నావు. ఒకవేళ ఈ మాటలు నిన్ను గాయపరుస్తుంటే, ఈ మాటలు నిన్ను నొప్పిస్తుంటే ఖచ్చితంగా ఈ యొక్క మాటల ద్వారా నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. నీ యొక్క ప్రవర్తన యథార్థవంతమైన ప్రవర్తనగా మార్చబడాలి. నీ యొక్క ప్రవర్తనలో యథార్థత లేక వేషధారణ జీవితం, ఇంకా వేషధారణ జీవితం. ఎన్నో ఏళ్ళ నుండి మందిరానికి వస్తున్నావు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి మందిరానికి వస్తున్నావు, బట్ నీ ప్రవర్తనలో యథార్థత లేదు. పైకి చాలా భక్తులుగా కనపడవచ్చు, పైకి నువ్వు మందిరం కొరకు ఎంతో పని చేయొచ్చు, మందిరానికి ఎన్నో కానుకలు ఇవ్వచ్చు, సేవకుడి దగ్గర వినయంగా నటించవచ్చు, కానీ నీ ప్రవర్తనలో యథార్థత లేకపోతే ఏ మాత్రము దేవుడు నీకు అనుగ్రహించడు. జాగ్రత్త. తన యొక్క ప్రవర్తన సరైన విధంగా లేక బేర్షెబలో నీళ్లు ఉన్నప్పటికీ నీళ్లను పొందుకోలేకపోయింది. నీకు ఆశీర్వాదాలు ఇవ్వాల్సినప్పటికీ దేవుడి దగ్గర నుంచి నువ్వు కోల్పోతావు. ఎందుకంటే నీ ప్రవర్తనలో యథార్థత లేక, నీ ప్రవర్తనలో సరైన ట్రూత్ లేక, సత్యం లేక నీ ప్రవర్తనలో. ఆయన ఆరాధించేవాడు, దేవుని సన్నిధికి వచ్చేవాడు, ఆయన ఆరాధించడానికి ఎక్కడికి వస్తాం మనం? దేవుని సన్నిధికి. దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ ఉంటుందో, దేవుని యొక్క ప్రసన్నతను ఎక్కడ అనుభవిస్తున్నామో, నువ్వు ప్రార్థన చేసే ప్రతి చోట దేవుని ప్రసన్నత ఉంటుంది. నువ్వు మోకరించే ప్రతి చోట దేవుని శక్తి ఉంటుంది. దేవుడు అక్కడ ఉంటాడు. అప్పుడు నువ్వు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు, దేవుని ఎదుట నువ్వు సాగిలపడినప్పుడు నీ ప్రవర్తన యథార్థవంతమైన ప్రవర్తనగా ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండము. యథార్థవంతుడు ఏం చేస్తాడో చూడండి. యథార్థవంతుడు ఏం చేస్తాడంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము యథార్థవంతమైన హృదయముతో, పూర్ణ హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రేమించాలి. మనము ప్రేమించే వారి కొరకు ఎన్నైనా చేయడానికి మనం సిద్ధపడతాం. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఎన్నో చేస్తున్నాడు కదా. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆయన మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ప్రేమించడం అంటే కేవలం నోటి మాటతో ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుని సన్నిధిలో చెప్పడం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వేషధారణ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిలబడుతున్న నీవు, దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు వేషధారణ విడిచిపెట్టి ఆయన్ని సత్యముగా ఆరాధించడమే దేవుని ప్రేమించడం. ఆయన సన్నిధిలో యథార్థవంతమైన ప్రవర్తనను కలిగి ఉండడమే దేవుని ప్రేమించడం. అది మనం ఏ విధంగా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతో.